కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి 4 లైన్ మంజూరవడం పట్ల ఎంపీ బండి సంజయ్కు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నాయకులు. టీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్లపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో. ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల అమ్మకంపై డీఓకు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నాయకులు. సిరిసిల్ల పట్టణ బీజేపీ నూతన కార్యవర్గం ఎన్నిక. వేములవాడ రాజనాలయంలో భక్తుల సందడి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి 4 లైన్ మంజూరు రావడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి 4 లైన్ రహదారి ఏర్పడితే రవాణా సౌకర్యాలు మెరుగుపడి ఇక్కడి వ్యాపార వాణిజ్య పరిశ్రమలు ఎంతో అభివృద్ధి చెందుతాయని బీజేపీ నాయకులు ఆడిపు రవీందర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి నుండి సిరిసిల్ల రగుడు వరకు ఈ రహదారి నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే బండి సంజయ్ చొరవతో రాబోయే రోజుల్లో సైడ్ స్కూల్ కూడా మంజూరు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాగుల శ్రీనివాస్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్ల రాజన్న జిల్లా యొక్క ప్రజలందరికీ ఒక శుభవార్త. మరి మన కేంద్ర ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే ఇంతట నుండి ఇక్కడ హైవే సిరిసిల్ల ద్వారా దాదాపు పెర్కిట్ వరకు అంటే జగిత్యాల నుండి అట్లా వెళ్ళేటువంటి ఏదైతే నేషనల్ హైవే 365/B ఇది పనులు ప్రారంభం అవుతా ఉన్నాయి. మరి ఈ విషయంలో ఒకసారి దాదాపు 2-3 నెలల క్రితం మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ గారు వాళ్ళ దగ్గరికి మేము అలాగే ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు గోపి శ్రీరామరావు తదితరులు అందరం కలిసి కొద్దిమంది ఆ రోడ్డు పక్కకు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఆందోళన చెందితే మరి వారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే బీజేపీ బండి సంజయ్ గారి హోంశాఖ మంత్రి కృషితో అలాగే నితిన్ గడ్కరీ గారు కేంద్ర శాఖ మంత్రి గారు ఉన్నటువంటి నితిన్ గడ్కరీ ద్వారా ఈ పనులు మరి మంజూరై ప్రారంభానికి ముందరికి వెళ్తా ఉంది. మరి అలాగే కరీంనగర్ కుట్లం వరకు ఒక రోడ్డు, నిజామాబాద్ డిచ్పల్లి నుండి మరి ఈ లింక్ లైన్ ఎక్కడైతే కలెక్టరేట్ ఉందో ఇవన్నీ కూడా ఈ 3 రోడ్లు 4 లైన్ల రహదారులు. వీటన్నిటి కూడా దాదాపు 1100 అంటే ఈ ముద్దడి ఇక్కడికే 1150 కోట్ల రూపాయలు మంజూరైనాయి. అలాగే దీంతో పాటు సైనిక్ స్కూల్ కూడా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సైనిక్ స్కూల్ కూడా మరి మన బండి సంజయ్ గారి చొరవ వల్ల కృషి వల్ల మంత్రి ద్వారా మనకు మంజూరు కాబోతుంది. ముఖ్యంగా ఈ రోడ్లతో పాటు ఈ ఏదైతే మరి సైనిక్ స్కూల్ ఉందో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మిగతా ఈ రహదారులకు సంబంధించినటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో వీళ్ళు కృషి చేసి మరి దోహదపడితే తప్పకుండా కొన్ని రోజుల్లో సంవత్సరం లోపే ఈ 4 లైన్ల రోడ్లు 3 చోట్ల దాంతోపాటు సైనిక్ స్కూల్ రావడానికి మరి ఈ లెక్కల సిరిసిల్ల రాజన్న జిల్లా వ్యాపారంతో పాటు ఇతర అందరికి కూడా ఎందుకంటే 4 లైన్ల రహదారి అయినప్పుడు ప్రతి వాహనం చాలా ఈజీగా మంచి పద్ధతులు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికి కూడా మంచి కోసానికి దోహదపడే కార్యక్రమాలకు మరి అందరికీ సిరిసిల్ల ప్రజలకు మంచి ఆనందకరమైన శుభవార్త తెలియజేస్తూ మరి చివరిగా మరి బండి సంజయ్ అన్న గారు ఆయన ఎంపీ గారు అయినప్పటి నుంచి కేవలం ఇప్పుడే కాదు వచ్చిన 11
నెలలు అంటే రెండోసారి కూడా ఎంపీగా మన కేంద్ర మంత్రిగా కావడం మనందరికీ సంతోషదాయకమైన విషయం. మరి వారి చొరవ మనకు కనిపించదని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు చేసేటువంటి చాలా గొప్ప పనులు ఈ విధంగా నడుస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా సిరిసిల్ల మొత్తం జిల్లా మొత్తం కరీంనగర్ పార్లమెంటు కూడా తన ద్వారా అభివృద్ధి జరగడానికి అవకాశం తెలియజేస్తూ మరి మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనం తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. బండి సంజయ్ అన్న గారి నాయకత్వం. గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ హేయమైన చర్య అని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్లమెంట్ కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్లు సంయుక్తంగా మాట్లాడారు. రానున్న రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుపొందుతుందని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ను ప్రజలు చీకొడుతున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్లతో వ్యక్తిగత సంభాషణ కూడా విని అధికార దుర్వినియోగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడిందన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్ రెడ్డి, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కిషన్ రావు, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ గౌడ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అన్నాల్దాస్ బాను, ఎడ్ల తిరుపతి, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ అంజురెడ్డి, ఆకుల పరశురాం, విఠల్ రెడ్డి, శ్రీనివాస్, సూర్య, ప్రసాద్ పాల్గొన్నారు. 10 రోజుల నుండి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ గురించి విచారణ జరుపుతున్నటువంటి సిటు గత ప్రభుత్వం యొక్క దుర్మార్గపు చర్యలకు ఒక్కొక్కరిని పిలుచుకుంటూ సిటు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు 651 మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నిరూపణ జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఒక అధికారులనే కాకుండా రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను, ఇతరత్ర పెద్ద పెద్ద మనుషులను వాళ్ళందరినీ అందులోకి లాగి వాళ్ళ యొక్క సంభాషణలు వినడానికి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాల గురించి తెలుసుకోవడం గురించి ఫోన్ ట్యాపింగ్ చేయడం. గత బీఆర్ఎస్ ప్రభుత్వము భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ ట్యాపింగ్ చేసేంత నీచ స్థితికి దిగజారిపోయింది. ఇప్పుడు మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాల గురించి కూడా ఓర్వలేక మొన్ననే 9 కోట్ల రూపాయలు 9 రోజుల లోపలనే రైతు బంధు వేయడం జరిగింది. 9 కోట్ల రూపాయలు దాదాపు 58 లక్షల కుటుంబాలకు వేయడం జరిగింది. అది కాకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఏదైతే బడుగు బలహీన వర్గాల యొక్క కోరికలను గత 10 సంవత్సరాల నుంచి తీర్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము పేరుకు మాత్రమే డబుల్ రూమ్లు అని చెప్పి ఎక్కడ వేసిన గుమ్మడి అక్కడ ఉన్న మాదిరిగా ఒక ఇల్లు కూడా ఇచ్చిన చందాన పోలేదు. ఈరోజు రైతు రుణమాఫీ కూడా ఏకకాలంలో 10 సంవత్సరాల్లో 1 లక్ష కూడా మాఫీ అయినటువంటి దుర్గతి ఆ ప్రభుత్వానికి ఉంది. మాఫీ చేయడం గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు మన పేదలకు సన్న బియ్యం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పోతే ఉచిత బస్సు ప్రయాణం కానీ, కరెంటు సబ్సిడీ కానీ, సిలిండర్ సబ్సిడీ కానీ, ఎంత కష్టాలు ఉన్నా ఎన్ని అప్పుల ఊపులకి నెట్టిన గత ప్రభుత్వము వారిని అధిగమించుకుంటూ ఈరోజు ప్రభుత్వము మన యొక్క రాష్ట్రాభివృద్ధి కొరకే పాటుపడుతూ స్కిల్ యూనివర్సిటీ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, దాదాపు ఇవన్నీ రాబోయే భవిష్యత్తు కాలానికి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా, విద్యార్థులు చదువుకున్న వెంటనే ఉద్యోగాలు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్య అభినందనేమో, వారికి కృతజ్ఞతలు చెప్తాం. బీఆర్ఎస్ పార్టీ అవినీతి ఉబిలో కంపులో మునిగిపోయి నిలవడలేని పరిస్థితిలో ఈరోజున్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెడ్ల బండిలాగా తీసుకుపోతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా అన్యాయం. ఎందుకంటే ఈరోజు స్కామ్ల గురించి మాట్లాడడానికి జీవన్రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే వచ్చి సంవత్సరాల కాలమైంది. కాంగ్రెస్ పార్టీ 1000 అవినీతి చేసిందని A to Z
ఒక పేపర్ తీసుకొని ఏ అంటే ఏంది, బి అంటే ఏంది, ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి ఒక కుమోగాన్ని జోడించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుందని ఒక ఆరోపణ చేసిండు. అరే బాబు జీవన్ రెడ్డి, మరి నీపైనే ఏం అవినీతి ఆరోపణ ఉంది, నీపై ఎటువంటి చెడ్డ ఆరోపణ ఉంది, ముందు ఆలోచన చేసుకో. ఆయనతో ప్రెస్ మీట్ పెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ పరువు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే విచారణకు ఆదేశించు, విచారణకు డిమాండ్ చేయండి, మీరు చూపించండి ఇది అవినీతిలో జరిగింది, ఇలా అవినీతి జరిగింది, దీని మీద మీరు విచారణ చేయండి, మీరు డిమాండ్ చేయండి. ఒక్క సాక్ష్యం లేదు. గాలికి ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమేమి చేసినారో వీళ్ళు కూడా అదే చేస్తారని ఒక ఆలోచన పెట్టుకొని వాళ్ళు చేసిన అవినీతినే ఈరోజు ఆల్ఫాబెట్గా తీసుకొని ఈరోజు ప్రెస్ మీట్లో జీవన్ రెడ్డి గారు చెప్పింది. జీవన్ రెడ్డి పిచ్చోడా, రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పిండ్రు, కొన ప్రాణం ఉంటున్నంత వరకు నాకు సరిపోయేంత ఆస్తి ఉన్నది, ప్రజాబలం పేరు మాత్రమే నాకు కావాలి, అవినీతి అనేది నాకు అవసరం లేదు, అవినీతి ఊబిలో నేను ఉండను అని వారు క్లియర్ కట్గా సీఎంగా ఆయన వెంటనే చెప్పిండ్రు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క అవినీతిని నిరూపించాలి, ఒక అవినీతిని చూపించాలి. మీరు అవినీతిలో కూలకపోయడానికి కారణాలు ఇలా వందలు ఉన్నాయి. మీ మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది, ఈడీ ఎంక్వైరీ నడుస్తుంది. మీ నాయకులంతా బడా నాయకులు, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత అందరూ కూడా ఇలా కోట్ల చుట్టూ జైలు పాలైన సందర్భాలు మనం చూసినాం. ఇన్ని అవినీతి కార్యక్రమాలు మీరు చేసి మళ్ళీ ఇప్పుడు శుద్ధ పూసల కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నువ్వు చెప్పడం జీవన్ రెడ్డి, అది నీకే చెల్లింది. దొంగలాగా రోజు ప్రజల్లో తిరగకుండా సీఎం ఫామ్ హౌస్లో వండుకుంటూ నీ తప్పిదాలను కప్పిపుచ్చుకుంటూ దాదాపు 200 ఎకరాలు నువ్వు పేద ప్రజలయ్యి పాపం రియల్ ఎస్టేట్ చేసుకుంటే గుంజుకొని అన్యాక్రాంతం చేసిన వాళ్ళ భూములు, నీపై కేసు నడుస్తుంది, దొంగ లెక్క తిరుగుతున్నావు. నువ్వా కాంగ్రెస్ పార్టీని విమర్శించేది? ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చూసుకున్నట్టయితే పరువు పోతుంది. మీ నాయకుడు హరీష్ రావు భార్య ఫోన్ ట్యాప్ చేస్తారా అంటే మీ పార్టీలో ఉంటూ, మీ మంత్రివర్గంలో ఉంటూ వాళ్ళనే నమ్మలేని పరిస్థితి మీ దరిద్రమైన బీఆర్ఎస్ పార్టీదని సందర్భంగా తెలియజేస్తున్నాను. జడ్జిల ఫోన్లు, సినిమా వాళ్ళ ఫోన్లు, వాళ్ళ జీవితాల్లో చిచ్చుపెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీకు చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు చేసిన అవినీతి సామాన్యమైనది కాదు. ఇండియాలోనే, భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా మీ అంత అవినీతి చేయలేదని ఈరోజు మోడీ గారు చెప్పిండ్రు. కాళేశ్వరాన్ని ఏటీఎంగా వాడుకోనని మోడీ గారు చెప్పిండ్రు. దేశ ప్రధానే మీ అవినీతి పరులు ఉన్నారు. అయినా కూడా సిగ్గు లజ్జ లేకుండా మీరు మళ్ళీ బీజేపీతో స్నేహితం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీపై మీరు ఏదైతే అవినీతి ఆరోపణలు చేస్తున్నారో మరి ఇలా మీకు మోడీ దగ్గర, మోడీతో ఎంక్వైరీ వేపియండి, కమిషన్లు వేపియండి, కేసులు పెట్టండి. ఈ సందర్భంగా బహిరంగంగా సవాల్ చేస్తున్నాం. లేనిపోని ఆలోచనలు పెట్టి లేనిపోని విషయాలు చెప్పి ప్రజలను మాయ చేసే ఆలోచిస్తున్న ప్రజలు చాలా తెలివిపరులు. మీరు చేసి చూసింది కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. ఈరోజు అన్న చెప్పినట్టు ఇవాళ రైతు భరోసా బ్రహ్మాండంగా అందరికీ అందించిన ఘనత, సకాలంలో వర్షం పడి నాటు పడే టైంకు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుందంట. మీరు ఎప్పుడు వేసిండ్రయ్యా? కోతలప్పుడు. ఇప్పుడు మొదలు పెడితే వరి నాట్లప్పుడు మొదలు పెడితే కోతల వరకు కూడా మీరు వేసిండ్రు. అటువంటి ప్రభుత్వం మీది. మీ నాయకులు స్వలాభం గురించి, మీ సొంత లాభం గురించి ఎన్నో కుంభకోణాలు చేసిండ్రు. హైదరాబాద్లో ఇవాళ ట్రాఫిక్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన చరిత్ర మీది. హైరైజ్ టవర్లు ఇచ్చి 30-50 ఫ్లోర్లు ఇచ్చి అలా 30% కమిషన్లు పెట్టుకొని దొబ్బుతిన్న మనుషులు మీ నాయకులు. ఈరోజు చూడట్లేదు హైదరాబాద్లో ఇలా ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది. వారికి మౌలిక సదుపాయాలు కల్పించకుండా హైరైజ్ టవర్లు ఇచ్చి ఈరోజు అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టించారు మీరు. అదేవిధంగా పోతే స్కామ్ల విషయానికి వచ్చినట్టయితే మీరు గొర్రెల స్కామ్లు చేసిరి, మిషన్ భగీరథల స్కామ్ చేసిరి, మిషన్ భగీరథలకు స్కామ్ చేసిరి, కాకతీయ దానిలో స్కామ్ చేసిరి. మీరు చేసిన స్కామ్లు ఒకటా రెండా? ఇన్ని విచారణలు ఎదుర్కొంటూ కోట్ల చుట్టూ తిరుక్కుంటూ ఈరోజు మీరు ఇలా మాట్లాడడం శోచనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇలా సిరిసిల్ల కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి ఫోన్ కూడా మీరు ట్యాప్ చేసింది. మీరు ట్యాప్ చేయకుంటే, మా నాయకుల ఫోన్లు ట్యాప్ చేయకుంటే ఖచ్చితంగా మేము గెలిచేవాళ్ళం.
మేము ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలను మీరు తెలుసుకొని మీరు అడ్డగోలకు అవినీతికి పాల్పడి చీరలు పంచి లిక్కరు వంచి డబ్బులు వంచి ఇక్కడ గెలిచారని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అటువంటి ట్యాపింగ్ చేసిన వ్యక్తి సిరిసిల్లాలే అరెస్ట్ చేయడం, ఇక్కడ వారు ఏర్పాటు చేసుకోవడం అవన్నీ కూడా ఈరోజు పోలీసు దొరకబట్టి ఆయన లోపలేసిన సంగతి నిజం కాదా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతమందిని 600 పైగా నాయకులది, జడ్జీలది, సినిమా తారలది, రాజకీయ నాయకులది ఇంతమందిని మీరు ట్యాపింగ్ చేసి గెలవాలని ప్రయత్నం చేసిండ్రు. కానీ ప్రజలు మీరు చేసిన అవినీతి గుర్తించరు, మీరు చేసిన అన్యాయాలను గుర్తించరు. కాబట్టే ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపిండ్రు. మీకు ఇంకా బుద్ధి రాలే. ఇంకా కాంగ్రెస్ అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్పై లేనిపోని అవాకులు చివాకులు పేలుతున్నారు. తస్మత్ జాగ్రత్త. మీకు ఎంపీ ఎలక్షన్లో ప్రజలు పట్టం ఏం కట్టారే? 0 పట్టం కట్టింది. మాటలు మారలే. మరి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే మీరు గెలిస్తే మీ నాయకులు, ఇక్కడ లోకల్ నాయకులు కూడా అవినీతి పరులు. గ్రామాన టీఆర్ఎస్ నాయకులు ఇలా బలిసిపోయినరు. కోట్ల రూపాయలు సైకిల్ లేని వాళ్ళకి ఇలా కార్లు వచ్చినాయి. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ప్రజలు గమనించారు. మళ్ళీ మీకు ఓటు వేస్తే మళ్ళీ అదే గతి పడుతుంది, ప్రజలను బతకనివ్వరని ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ కొన్ని చేయకపోవచ్చు. ఎందుకు? మీరు ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. దానివల్ల ఈ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు ఇంకా అందించవలసిన అవసరం ఉంది. అవి కూడా రానున్న రోజుల్లో అందిస్తుందని ఒక అభిప్రాయం కాంగ్రెస్ నాయకులుగా మేము చెప్తున్నాం. ఈరోజు ఇలా రేషన్, మీరు 10 ఏళ్లలో ఎన్నడో ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఇలా ఇంటింటికి రేషన్ కార్డు పోతుంది, సన్న బియ్యం పోతున్నాయి. సన్న బియ్యం మీరు మాత్రమే తిన్నారు, ఇవ్వలేము, బడ్జెట్ సరిపోదని చెప్పారు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చి చూపింది. ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఇలా అన్న చెప్పినట్టు సంక్షేమ పథకాలన్నీ కూడా ముందుకు పోతున్నాయి. ఇలా రైతు భరోసా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. రైతులంతా గ్రామాన సంతోషంగా పండుగలు చేసుకుంటున్నారు. సరైన సమయానికి మరి ఈ గవర్నమెంట్ ఇచ్చిందని ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. దయచేసి మీ బుద్ధి మార్చుకోవాలి. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారో ఈరోజు చూస్తే అర్థమవుతుంది. ఎంతమంది ఇంజనీర్లు, 3-4 ఇంజనీర్లు 1000 కోట్లు సంపాదించారు. ఒక శ్రీధర్ అనే ఒక లాకర్లో 500 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, డబ్బులు, బంగారం దొరికింది. అంటే మీరెంత చేసి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా దయచేసి ఆలోచన చేయాలి. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అవినీతి చేసింది, కాంగ్రెస్ వచ్చింది, సంవత్సరం దాటింది, ఒక్కటి సంక్షేమ పథకం చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. మరి వీరైనా అవినీతి చేసిందా, ఎక్కడైనా కనబడ్డదా, ఎవరైనా దొరకబట్టారా అని ఆలోచన చేసిందిగా ఈ ప్రజలు కూడా ఈ సందర్భంగా కోరుతూ టీఆర్ఎస్ నాయకులకు ఒక్కటే చెప్తున్నాను నేను, మీరు అనవసరంగా మీరు ఎంత మొత్తుకున్నా, ఎంత గగ్గోలు పెట్టినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి నేను ఈ సందర్భంగా చేస్తున్నా, రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లో ఖచ్చితంగా విజయ దుంబి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పట్టం కడతారని ఈ సందర్భంగా తెలుస్తూ ఈ సమావేశానికి ప్రెస్ మీట్కి వచ్చిన ప్రెస్ మిత్రులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు అమ్ముతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ నాయకులు డీఈఓకు వినతి పత్రం అందించారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని డీఈఓకు టీఆర్ఎస్ నాయకులు సూచించారు. పాఠశాలలోని పుస్తకాలు కొనాలని ఎంఆర్పీ రేట్ల కన్నా అధికంగా వసూలు చేస్తున్నారని ఆయనకు వివరించారు. ప్రైవేట్ పాఠశాలలో ఫీజు బోర్డును ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పాఠశాల ఆవరణంలో బుక్స్ అమ్ముతున్న పాఠశాలల్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంచెల రవిగౌడ్, నాయకులు వడ్లూరు సాయి, కిరణ్, షేక్ అప్రోచ్, కోడం వెంకటేష్, ఎండి అజు, తిరుమలే, రాకేష్, మొగిలి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో ప్రతి పాఠశాలలో ఫీజు బోర్డు ఏర్పాటు చేయాలని డిఓ గారి దృష్టికి తీసుకొని పోయడం జరిగింది. అలాగే ప్రతి పాఠశాలలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అలానే పాఠ్య పుస్తకాలు కొనాలని కొన్ని పాఠశాలలు డిమాండ్ చేయడం జరుగుతుంది. దానిపైన డిఓ గారికి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిఓ గారు సుధా మేము వీటి మీద చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా అని మేము చెప్పడం జరిగింది. దానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన
డిఓ గారికి కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏ పాఠశాలలో కానీ పాఠ్య పుస్తకాలు అమ్మితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద అవసరమైతే సీల్ చేసి ఏది రికగ్నేషన్ రద్దు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏ పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడం, వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో పాఠ్య పుస్తకాలు మా దగ్గర ఖచ్చితంగా కొనాలని వాళ్ళు విద్యార్థి తల్లిదండ్రులను ఇబ్బంది పాలు చేయడం జరుగుతుంది. కొన్ని స్కూళ్ళల్లో మొత్తానికి ఆట స్థలం లేని స్కూల్స్ ఉన్నాయి. ఆ వీటి పైన డిఓ గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో వీటి పైన చర్యలు తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పాఠ్య పుస్తకాలు ఏ పాఠశాలలో అమ్మితే వీటిని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని అవసరమైతే రికగ్నేషన్ సుద్ధా రద్దు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ. సిరిసిల్ల పట్టణ బీజేపీ శాఖ నూతన కార్యవర్గాన్ని పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి సూచన మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని శాలువాతో సత్కరించి అభినందన తెలిపారు. బీజేపీ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీని బలోపేతం చేస్తామని పట్టణ బీజేపీ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ పార్టీ పిలుపు మేరకు ప్రజా సమస్యలపై పోరాటానికి ఎప్పుడు వెన్నటి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పట్టణ శాఖ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖగా నియమితులైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం మీరందరూ అహర్నిశలు పనిచేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ నియామకం జరిగింది. పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి గారి సూచన మేరకు ఈరోజు నూతన బాడీని నియమించడం జరిగింది. నూతనంగా నియమించబడినటువంటి ప్రతి ఒక్కరికి పేరున శుభాభినందనలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో పార్టీ పటిష్టతకు అహర్నిశలు శ్రమించి పార్టీని మరియు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మన బీజేపీ బలాన్ని సిరిసిల్ల పట్టణంలో నిరూపించవలసిందిగా అందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. వేములవాడ రాజన్న ఆలయంలో ఆషాఢ మాసంలో సాధారణ భక్తుల రద్దీ కనిపించింది. వివిధ ప్రాంతాల నుండి ఆలయానికి వచ్చిన భక్తులు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. సాధారణ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడి మొక్కులు చెల్లించుకుని తమ కోరికలు తీరాలని కోరుకుంటూ రాజన్నను స్మరించారు. భక్తుల సంఖ్య ఎక్కువగా లేకపోవడంతో స్వామివారిని తన్మయత్వంతో దర్శించుకుని భక్తులు ఆనందాన్ని పొందారు. ఆత్మనిర్భూతమంచగాయ నమో నమః సాక్షాత్కరసాధనాయ నమో నమః శ్రీనాథసోదరీ భూతశోభితాయ నమో నమః చంద్రశేఖర భక్తార్థిభంజనాయ నమో నమః సర్వోపాధి విడుర్ముక్త చైతన్యాయ నమో నమః నామపారాయణాభీష్టఫలదాయ నమో నమః సృష్టిస్థితినాథరీ మంత్రమంచగాయ నమో నమః నాద్యంతస్వయం సంతోషపడుతున్నా
లేదు లేదు తాళం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి 4 లైన్ మంజూరవడం పట్ల ఎంపీ బండి సంజయ్కు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నాయకులు. టీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్లపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో. ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల అమ్మకంపై డీఓకు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నాయకులు. సిరిసిల్ల పట్టణ బీజేపీ నూతన కార్యవర్గం ఎన్నిక. వేములవాడ రాజనాలయంలో భక్తుల సందడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.